న్యూస్ అలర్ట్స్. వ్యక్తిగత కారణాలతోనే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా లేఖ సమర్పించానని, దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. జగన్తో తనకేమీ విభేదాలు లేవన్నారు. తనకంటే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు రాజ్యసభకు వస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారనే కారణంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెడ్డి గారు లండన్ లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి. నేను చెప్పేది, నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ రాష్ట్రంలో మహిళలు, బాలికలను రక్షించే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పిల్లలను రక్షించే బాధ్యతను మాకు ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. మా బాధ్యత మాకు తెలుసు అని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. ఈ క్రమంలో చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దని ఆమె తెలిపారు. ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వంపై బురద చెల్లుతున్నాయని మండిపడ్డారు. మీకు తెలుసు, 5 అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4 ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా, మేము చేతులు దులుపుకోలేదే. మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతోంది, మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం. నిజంగా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి? ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు, నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈరోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయాడు. చనిపోతే ఏం రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశాడు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా నేను అది ఫాలో అవుతాను. క్లియర్గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూస్తా, నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమేనా కాదా. 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 seats వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్య పెట్టాలని చూస్తున్నారు.
దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మేడం, సెంట్రల్ జైలుకి సంబంధించి కేసులు నడుస్తుంది, అది అయ్యిందా? ఎక్కడ వరకు దానికి కేసు నడుస్తుందండి, ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. ఆల్రెడీ మేము సస్పెండ్ చేసాము, ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది. సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను, ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయండి అని చెప్పాం. ఇది ఒకటే కాదండి, ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుందండి, కోర్టు ఇష్యూ నడుస్తుంది, దానివల్ల నాకుంది. మీకు ఇష్యూ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే. మేము ఇప్పుడు కనీసం ఫైల్ అయినా మూవ్ చేసాం, కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అయినా మూవ్ చేసాం. ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అవుతుందండి, డెఫినెట్ గా అవుతుంది. కొన్ని మాకు కూడా కొన్ని దాదాపు 16 ఏళ్ల తర్వాత తమ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. గడిచిన 4 రోజులు తన నివాస కార్యాలయంలో జరిగిన ఐటీ సోదాలను ఉద్దేశించి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ 4 రోజుల నుంచి ఈ విషయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలిసి తెలియని విషయాలతో దీనిని బాగా హైలైట్ చేస్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు సాధారణం. ఈ దాడుల్లో మా ఇల్లు, కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది, ఏవో డాక్యుమెంట్లు దొరికాయంటూ కొన్ని ఛానల్స్ లో వార్తలు హైలైట్ చేశారు. మా దగ్గర అలాంటివేమీ జరగలేదు, మా వద్ద ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, డబ్బును అధికారులు గుర్తించలేదని దిల్ రాజు తెలిపారు. ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. దిల్ రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. అమ్మకి 19th రోజు కాఫ్, కోల్డ్ ఎక్కువైంది. మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రోజా ఓ పిచ్చిది, పిచ్చిదానికి పిచ్చి కూతలు తప్ప మరొకటి రాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడుతున్నామో తెలియక రోజా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని, ఆవుకు గంగిరెద్దుకు కూడా తెలియని వ్యక్తి రోజా అన్నారు. చెప్తే పూర్తిగా అంటే ఎక్కడ కూడా చూడండి అన్ని కూడా దొంగ లెటర్లు పెట్టడం, అమరావతికి అభివృద్ధి చెందకూడదని లెటర్లు పెట్టడం, పోలవరం మీద లెటర్లు పెట్టడం. పోలవరం అంటే వాళ్ళు డెవలప్ చేశారట. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, మనిషిని పుట్టినాక కొద్దిగానే ఉండాలి. ప్రజా జీవితం ఉన్నప్పుడు నిజాలు చెప్పాలి కొంతమన్నా. పోలవరం చేస్తే ఇవాళ ఎందుకు ఇవాళ అంత డబ్బులు పెట్టాల్సి వస్తూ ఉంది. ఇవాళ చూడండి నీతి ఆయోగ్ కూడా ఓ రిపోర్ట్ ఇచ్చింది. పూర్తిగా అన్ని ఇండెక్స్ల్లో ఆంధ్రప్రదేశ్ వైఫల్యం చెందింది అనే దానికి మనం చెప్పట్లేదు, థర్డ్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు.
ఇవాళ లోకమంతా కూడా అయిపోస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఏదో విధంగా దాన్ని రెక్టిఫై అని చెప్పి బాబు గారు పూర్తిగా రాజకీయాలు కూడా పక్కన పెట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కోసం అని ఆయన రోజు కూడా తాపత్రయపడుతున్నారు. ఇవాళ దావోస్లో కూడా మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ని ఇండియా మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో, చిత్రపటంలో పెట్టే ప్రయత్నం ఆయన చేశారు. ఇవాళ అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, అంత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, అన్నీ చేయగలుగుతున్నామంటే కేవలం బాబు గారి కృషి, లోకేష్ గారి కృషి, మన కూటమి ప్రభుత్వం కృషి. దాన్ని హర్షించడం పోయేసి అన్నీ కూడా నోటికి వచ్చిన మందాన మాట్లాడుకుంటా పోతే దీనికన్నా వేరే నిరసన అవసరం లే. ఇవాళ చూస్తున్నాం వైసీపీ లీడర్స్ కామాంధులు, ఇంత అంటే అరాచకం, ఇలా దౌర్జన్యం, విచ్చలవిడతనం, భూ కబ్జాలు, దానికి మారు పేరు వాళ్ళు. నోటికి హద్దు ఉండదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ వద్దురా బాబు అని చెప్పేసి ఎప్పుడు లేని రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇవాళ మ్యాండేట్ ఇచ్చారు. 124 స్థానాలు 175కి, వైనాట్ 175-9కి 11 సీట్లు ఇచ్చి పంపించారు. బాబు గారు ఈ ప్రజా ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పెద్ద బాధ్యతను తీసుకొని ప్రజలకు మనం నోడపన ఉన్నాం, ప్రజలు మనకు పెద్ద బాధ్యత అప్పచెప్పారని చెప్పేసి రేయింబగలు కష్టపడుతున్నారు. దాన్ని హర్షించాలా. ప్రజలు కూడా ఎక్కడ పోయినా కూడా మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాం, అనుకున్నది మాడగలుగుతున్నాం, అనుకున్నది చేయగలుగుతున్నాం, అనుకున్న చోట పోగలుగుతున్నాం అని చెప్పేది ఎక్కడ పోయినా మనం వింటున్నాం. ఖచ్చితంగా బాబు గారికి, లోకేష్ గారికి, పవన్ గారికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఏపీకి పెట్టుబడి రాలేదు, దావోస్కి వెళ్ళి కట్టుకథలు చెప్తున్నారని చెప్పి నిన్న రోజా పిచ్చి దానికి పిచ్చి కూతురు తట్టి ఏమి రావు. దాని గురించి ఎంతసేపు మాట్లాడే టైం వేస్ట్. ఎందుకంటే ఆమెకి ఏం తెలిసావు, తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం కియా అంటే వాళ్ళు పెట్టారంట, ఇంకేం చెప్పాలి మనం? అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడికి ఏం చేయాలా? సమాధానం ఏ విధంగా చెప్పగలం? విజయసాయి రెడ్డి రాజీనామాకు సంబంధించి ఇంకా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకనో లేకపోతే ఇది ఆయనే చెప్పాడు కదా, ఇంకా వేరే చెప్పాల్సి. ఖతర్ రాజధాని దోహాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ నాయకులు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఏపీ అభివృద్ధి కోసం లోకేష్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి ప్రవాసాంధ్రుడు ఆయనతో కలిసి ముందుకు సాగడానికి సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు. ఓకే జీ. విజయసాయిరెడ్డి పాపాలని చేసేసి ఇప్పుడు రాజీనామాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సేద్యం చేస్తానంటున్నావు, దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏటూగా సకల పాపాలు చేశారని విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గత 5 ఏళ్లు అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండెడ్ గా నిలిచి ఏటూ స్థానాన్ని కొనసాగించారని అన్నారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదట్లా అని ప్రశ్నించారు. అప్పుడు దోచుకున్న 43,000 కోట్లతో పాటు మొన్న 5 ఏళ్లలో జగన్తో కలిసి దోచేసిన 1,00,000 కోట్ల ప్రజల సొత్తును ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. పక్కన అల్లీపురం దగ్గరలోనే మీ ఊరు తాళ్లపూడి, మీ
మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు మీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము. బట్ మీరు ఏంటి, మీ చరిత్ర ఏంటి? మీ తండ్రి, మీ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం నీది. జైలుకి పోయి వచ్చినారు మీ తండ్రులు, మీ పినతండ్రులు. అటువంటి పరిస్థితి మాకు లేదు. మా పెదనాయన కూడా జైలుకి పోయాడు, సోమిరెడ్డి ఆదినారాయణ. స్వాతంత్రం కోసం పోయినాడు. 5 ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈరోజు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ. అది మీకు మాకు తేడా. ఇంకొక విషయం, నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మ, పురంధేశ్వరి గారు, ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి, నువ్వు పెట్టిన ట్వీట్లేంటి? నేను తిరిగి నీకు కౌంటర్ ఇచ్చా, అటాక్ చేశా. నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు, చెత్తబుట్లో బారేసా, చేసుకోపో అని చెప్పా. అటువంటి వాడివి నువ్వు, నీ చరిత్రది. అక్కడన ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్, ఒక పద్ధతైన వాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు. నీకేం సంబంధం? నీ తాళ్ళపూడి ఎక్కడ, నీ ఉత్తరాంధ్ర ఎక్కడ, నీ బియ్యంకుడిది కూడా నెల్లూరు. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి 1000 కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతికుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు బతికి ఉండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క. నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ బియ్యంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు, నిన్ను అనుభవిస్తావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భయం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచాల దందా పెరిగింది. కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆ ఇన్స్పెక్టర్ ఓ కేసులో 3 లక్షల లంచం తీసుకున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఇన్స్పెక్టర్ బాత్రూంలో డబ్బులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని బాధితుడు ఉన్నతాధికారులు వేడుకుంటున్నట్లు ఆడియోలో ఉందని రాజాసింగ్ తెలిపారు. సీసీటీవీస్ చెక్ చేయండి, ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామల్ నియోజకవర్గంలో షహీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ని, ఆ బాబు చౌహాన్ ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో గాని, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా, డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చెక్కి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు. ఒక వ్యక్తి క్రైమ్ లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు. అందుకోసం మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి
రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంటది పోలీస్ స్టేషన్ లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని. హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా నితిన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన కొడుకుతో మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరో నితిన్ ని చూడడానికి, వారితో ఫోటోలు దిగడానికి భక్తులు ఉత్సాహం చూపారు. ఫ్యామిలీతో తీసుకుంది ఫ్యామిలీతో తీసుకుంది నటీనటులుగా ఎదగాలనుకునే యువత పరిశీలన శక్తిని పెంచుకోవాలని ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం సూచించారు. లేనిది ఉన్నట్లు భ్రమింపజేయడమే నటన అని అభివర్ణించిన ఆయన తనకు తెలియకుండానే నటన, అందులోని వైవిధ్యాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు. నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న మయూక టాకీ శిక్షణ కేంద్రంలో 25వ బ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్తగా సినీ పరిశ్రమలోకి రావాలని ఆకాంక్షిస్తున్న యువతకు దిశానిర్దేశం చేశారు. గమ్మత్తైన పేర్లు 2-3 చెప్పాడు. 25వ సంవత్సరం, 25వ తేదీ, 25వ బ్యాచ్, ఇట్లాగా. సో వీళ్ళు ఇంకా నటన గురించి, నటన యొక్క వైదుష్యం గురించి, నటనలో ఉన్న ఇవన్నీ నాకు తెలియదని ఎందుకంటున్నారంటే తెలియకుండానే అది వచ్చేసి. ఇప్పుడు సపోజ్ నాకు తాగుపోతే యాక్టింగ్ రాదు, యాక్టింగ్ వచ్చు, తాగటం రాదు. డిఫరెన్స్ దట్ ఇస్ ఓన్లీ ది. అది మనం చెప్పుకోవాలంటే, మనం తెలుసుకోవాలనేటువంటి విషయం ఏంటంటే, మనకి లేనిది ఉన్నట్టు అది భ్రమింపజేయటమే కదా నటన. అది కూడా మనమే చేసింటే, ఒక హత్య చేసేవాడు క్యారెక్టర్ చేసామంటే 4 చేసి వస్తాం సార్, తర్వాత చూసుకుందాం, ఇక్కడ న్యాచురల్గా ఉంటుంది అంటానికి వీల్లేదు. కాబట్టి నటుడికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి, నాకు తెలిసిన as far as my little knowledge goes, యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఉంటే మనకి ఇప్పుడు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు అనేది ఒక అవగాహన మనలో రికార్డ్ చేసుకుని ఉండగలిగితే, ఎక్కడైనా ఏదైనా మనం మాట్లాడాలన్నా, ఎక్కడైనా ఏదైనా మనం చేయాలన్నా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా రెప్లికాలాగా మనం చేయగలిగితే ఆ క్యారెక్టర్ మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ కళ్ళ ముందు కనిపించాలంటే వాడు ఎలా బిహేవ్ చేస్తాడో మనకు తెలుస్తుంది. అటువంటి మెయిన్ దానికి ఉంటారు, అటువంటి ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్. అటువంటి అబ్జర్వేషన్ మీ అందరూ నేర్చుకుని ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్లోకి దాన్ని పరకాయ ప్రవేశం ఉంటాం. అలాగా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి దాన్ని నటింపజేసేటువంటి తర్వాత కొన్ని చిన్న పాజెస్ ఎక్కడ ఏంటి. నగరంలో నటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. జూబ్లీ హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సిల్వర్ జ్యువెలరీ దుకాణాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నూతన డిజైన్లను ఆవిష్కరించారు.